ఎక్కడికి వెళ్ళొస్తున్నారా? భోజనం వాడన్. కానీ మీకు ఇక్కడే భోజనం పెడుతున్నాం కదా. అంటే నాన్ వెజ్ తిందామని. రే, ఇక్కడ కూడా నాన్ వెజ్జేరా? వాడన్, ఈ బల్లులు బొద్దింకులు ఇవి కూడా నాన్ వెజే, బట్ మాకు అలవట్లేదు. థ్యాంక్ యూ. మూసుకుంటుండ్రా. చెప్పాను కదా, డైలాగ్ చెప్తే వదిలేస్తాడు. రే, ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావురా పిచ్చోడ్లాగా? అది సుచిని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు తను బస్సులో నన్ను కిస్ చేసింది. కిస్ చేసిందా? సూపర్ మావా, కన్ఫామ్ అదిరింది. కంగ్రాచులేషన్స్. మనం అందరూ రూమ్ మార్చేయాలి, నువ్వు కూడా మార్చారా? ఫోన్ మాట్లాడొస్తారా? వీడెక్కడ్రా? ఫోన్ వస్తే మాయమైపోతున్నాడేట్రా వీడు. నేను నీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ ఫోన్ ఇటు. గట్టిగా తాగాను, కోప్పడకు. బేబీమా, నీకు విషయం తెలుసా? జో సుజీ ముద్దు పెట్టుకున్నారట. ఏంటిది? జోను సుజీను కిస్ చేసుకున్నారా? అవునా? ఏం చెప్తున్నావురా? అది వదిలే. కిస్ చేశారా? ఇప్పుడు అలా ఇచ్చుకోబోతున్నావు. గత 6 నెలలుగా నేను అడుక్కుంటున్నాను. నీకెలా తెలుసు? నేనే కదా అడుక్కుంటున్నాను, నాకు తెలియదా? హలో, కిస్ చేసేది ఎవరి దగ్గరైనా చెప్పావా? అంటే ఇక్కడ అందరం కలిసి జాలీగా తాగుతున్నాం, అందుకే. నువ్వు తాగున్నావా? ఆ, మరి తాగేసి అని చెప్పేశావా? ఏ, ఛీ, అలాంటిదేం లేదు. పర్సనల్ విషయాన్ని షేర్ చేయకూడదన్న బేసిక్ సెన్స్ కూడా లేదా జో? ఎందుకు జో ఇలా చేస్తున్నావు? సుచి, ఒక్క నిమిషం నువ్వు ఆలోచించావా? అలాంటిదేం లేదు. జో, దయచేసి నీ మొహాన్ని నాకు చూపించక. తాగింది ఒక గ్లాసు, ఒక పైనాపిల్ మొత్తం తినేసావురా. అనవసరంగా నాతో మాట్లాడకు. నీ గురించి ఒక కవిత చెప్పాలనుకుంటున్నాను, చెప్పంటావా? వింటావా? మన ఒంట్లో ఉంటుంది కొవ్వు, నాకు నీ మీద ఉంది చాలా పెద్ద లవ్వు. ఫోన్ పెట్టరా నువ్వు. పొగరు బోతులా మాట్లాడుకో. അങ്ങനെ വേറെ ആരെങ്കിലും വിളിച്ചോ? మేడ మీద వస్తుంది చల్లటి గాలి, నాకెప్పుడు ముద్దు పడతావే బుజ్జి తల్లి. మా మధ్య ఎంత పెద్ద గొడవ జరిగినా ఒక చిన్న సారీతో సాల్వ్ అయిపోతుంది. హలో. సారీ జో, తప్పంతా నాదే. అనవసరంగా నేను కోపపడి. లేదు, నిజానికి నాదే తప్పు. సారీ. ఏమైంది? ఓ, కట్టమంటావా? ఎప్పుడు దొరుకుతుంది? ఇప్పుడే కట్టేస్తాను. పిన్నే నమ్మవా? జో, ఆటలాడకు. ఏంటి, నువ్వేగా కట్టమన్నావు. వద్దు. అరే, ఎంత జో? ఇప్పుడే కట్టమని కడుతుంటే భయపడతావేంటి? పెట్టకు, అది పెట్టకు, నా మెడలో కట్టు.
ఏంటి నన్ను భయపెడుతున్నావా? లేదు జో, మనకి పెళ్ళవుతుంది నాకు నమ్మకం ఉంది. కానీ మరి ఇంకేంటి? లేదు లేదు జో, నాకు కట్టే. ఊరుకో సూచి. జో లేదు జో, మేడ దాకా తీసుకొచ్చావు కదా, ఇప్పుడు ఈ మూమెంట్ మిస్ చేస్తే లైఫ్ లాంగ్ బాధపడతాను. ప్లీజ్ కట్టు, ప్లీజ్. జో మ్. ఎగ్జామ్ ఎలా రాసావు? నిజంగానే బాగా రాసావా? బాగానే రాశాను బావా. ఇదేరా మనకి చివరి రోజు. మళ్ళీ మనం ఎప్పుడు కలవబోతున్నాం? రేపు కలుస్తున్నాం కదరా. అవును కదా. రేయ్, నైట్ పార్టీ తీస్తాను రా. వీడేంటి దిగులుగా మాట్లాడడం లేదు? చివరిసారిగా నన్ను ఉప్పెక్కించుకుంటావా? ఏ ఛీ పో. వెళ్ళాలా? నేను వస్తాను. పోరా. నీ లవర్ గ్రీటింగ్ కార్డ్ తో వెయిట్ చేస్తుంది. చాలా కోపంగా ఉన్నట్టుంది. వెళ్ళి మాట్లాడే. ఓకే రే, టికెట్ బుక్ చేసావా? చేస్తాను లేరా. మావా. పిన్ని తీసుకెళ్లి టికెట్స్ రేయ్, మందు కొనిస్తాను లేరా. కాదు అంటే వాళ్ళు లాస్ట్ డే అని. సుచి సుచి, మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో కూడా తెలియదు. సరే సరే సుచి, ఇటు చూడు. వెళ్ళు, మీ ఇంట్లో నిన్ను ఎంఏ చదవమంటున్నారుగా, చదువు. నేను చదువుతాను. 2 ఏళ్ళు టైం ఉంది. ఆ తర్వాత నేనే వచ్చి నిన్ను తీసుకెళ్తాను. నా వల్ల అసలు కావట్లేదు. నన్ను ఇప్పుడే తీసుకెళ్ళిపో. వెళ్ళు. నేను నిన్ను చాలా మిస్ చేయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను మిస్ అవ్వను. ఈ 4 ఏళ్ళు అరియర్లు పెట్టకుండా చదువుకున్నాం. ఎవరికీ దొరకకుండా ఊరంతా తిరిగాం. వెగటేసేంతగా ప్రేమించుకున్నాం. విడివిడిగా గడిపిన ఈ 1.5 సంవత్సరంలో మేము చాలా మిస్ అయ్యాం. కానీ అంతకన్నా ఎక్కువగా గొడవ పడ్డం మొదలుపెట్టాం. దూరంగా ఉంటూ లవ్ చేసుకుంటున్నప్పుడు వచ్చే గొడవలకి కారణం ఆ దూరం మాత్రమే. డిస్టెన్స్ మేక్స్ డిఫరెన్స్. ఒకసారి కట్ చేస్తే నేను బిజీగా ఉన్నానని నీకు తెలీదా? 4 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను. 4 రోజులు బిజీగానే ఉన్నావా? 10 సార్లు కాల్ చేశాను, నువ్వు తీయవా? ఏంటి, నన్ను అవాయిడ్ చేస్తున్నావా? నువ్వు బిజీగా ఉన్నానని చెప్పినప్పుడు నేను అర్థం చేసుకున్నా కదా, అలాగే నేను బిజీగా ఉన్నానని చెప్పినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి.
ఏంటి ఫస్ట్ రింగ్ లోనే తీసేసావు? నేను నిన్ను అంత టార్చర్ చేస్తున్నానా జో? అవునే నువ్వు చేసేది టార్చరే. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ జో 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 మాది జో, కనీసం ఒక్కసారి నేను చెప్పేది వినవే. నా వల్ల కావట్లేదు. నాకు నేను చూడాలనుంది ఒకే ఒక్కసారి. ఇట్స్ ఓవర్ జో. ఆగు, ఆగు, నన్ను చెప్పనివ్వు. నేను చెప్పేది విను, నేను చెప్పేది విను, ప్లీజ్. నేను చెప్పేది విను, నేను చెప్పేది విను. మనం విడిపోదాం. నీకు బాగా పొగరెక్కింది నువ్వు. ఏం మాట్లాడుతున్నావురా? అంటే అది ఏదో కోపంలో. కోపంలో ఏమైనా మాట్లాడతావా? సారీ మా. సారీయా? సారీ నా దగ్గర అడగొద్దు, ఆ అమ్మాయి దగ్గర అడుగు. Getting a busy tone on this number. దీంతో అంతేనే, దీంతో లాస్ట్ గా చూడపోతున్నాను. ఆఖరిసారి కలుస్తావా? మీ మధ్య ఏంట్రా ఈగో? వాడికి నేను అవసరం లేదు. జో, లవ్ ఉన్న చోట ఈగో ఉండకూడదు. ఈగో ఉంటే అక్కడ లవ్ అనేది ఉండదు. ఇది ఈగో కాదురా, కోపం. అసలు తను నేను చెప్పేది వినడానికి కూడా రెడీగా లేదు. అంతేరా, తను మారిపోయింది. వాడు మారిపోయాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ഞാൻ കരഞ്ഞിട്ടൊന്നുമില്ല. మాట్లాడితే విడిపోదామంటావు. అసలు నేను లేకుండా బతకగలవా? నేను విడిపోదామంటే నువ్వు కూడా సరేనే కదా చెప్పావు. అప్పుడేదో అలా చెప్పాను. నిన్ను చూడగానే నా మనసు మారిపోయింది. నేను కూడానే కోపంలోనే వచ్చాను, కానీ నిన్ను చూసిన నిమిషమే అన్నిపోయింది. నిజానికి మనం ఇంతే శుచి. నేనుంతే, కానీ నువ్వు? అర్థం కాలేదు. నేనే నీ వెనకాల చుట్టి చుట్టి వస్తున్నాను కదా, కానీ నువ్వు ముందులాగా మాట్లాడేది కూడా లేదు. మాట్లాడేం చేస్తాం చెప్పు? చెప్పు, మాట్లాడేం చేస్తాం? మాట్లాడిందే మళ్ళీ మళ్ళీ మాట్లాడి గొడవ పడుతూ ఉంటాం. ఇప్పుడు ఎందుకు కోపపడుతున్నావు? లేదు, నేను కోపడట్లేదు. సరే, ఓపెన్గా ఓ విషయం అడుగుతాను. ఎలాంటి విషయాల్లో మనకి గొడవలు వస్తున్నాయి? లాస్ట్గా ఎందుకు గొడవ జరిగిందో చెప్పు. పుట్టబోయే బిడ్డకి ఎక్కడ గుండు కొట్టించాలని మా ఊర్లో కొట్టిద్దాం నేను, మీ ఊర్లోనే కొట్టించాలని నువ్వు. దీనికి 2 రోజులు గొడవ పడ్డాం. ఇంకా పుట్టిన బిడ్డ కోసం అంత పెద్ద గొడవ అవసరమా? 2 రోజులు పిచ్చోళ్ళ గొడవ పడ్డాం. అవునరా, నాకు పిచ్చే. మన గురించి ఆలోచించి నువ్వే నా లోకం అని చుట్టి చుట్టి వస్తున్నాను కదా, నాకు పిచ్చే. కరెక్ట్. మాది జో. సుచి, సుచి, ఓ నిమిషం మాట్లాడాలి. రా.
ఏంటి ఇప్పుడు నేను ముందులా లేనంటావా? ఇంతకుముందు నువ్వు ఇలా ఉండేదానివా? నేనే మారాను. నువ్వు కాలేజ్ చదువుతున్నప్పుడు నేను నిన్ను ఎప్పుడు పిలిచినా సరే వస్తాను అని చెప్తూ ఉండేదానివి. కానీ ఈ 2 ఏళ్ళు మీ ఇంటికి వెళ్ళిన తర్వాతే అయ్యో మా నాన్నున్నారు, చెల్లుంది, మా బంధువులు ఏమనుకుంటారు, ఇన్నాళ్ళు నీకు బంధువులు లేరా, ఇప్పుడే హఠాత్తుగా మీ నాన్న బంధువులందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడా? అయినా తప్పంతా మీ నాన్నదే. నువ్వు కందిపోకుండా నేను ఇంట్లోనే కూర్చోబెట్టి ప్రేమగా మాట్లాడి నిన్ను ఏయ్, బుజ్జగించి എന്റെ അച്ഛനെ പറ്റി ഒന്നും പറയണ്ട. മതി ജോ. సుచి అసహ్యంగా బిహేవ్ చేయకు సుచి. ఏదో నువ్వు మాత్రమే నన్ను లవ్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తున్నావు. నేను నీకోసమే ఇంత దూరం వచ్చాను. చైతి, నాకోసం ఎవరు రానక్కర్లేదు. పో. పొగురు బోతులా మాట్లాడకే. పో, అలాగే వెళ్ళిపో. మళ్ళీ నా లైఫ్ లో రాకు. జో, జో. సారీ. వెళ్ళిపోకు జో. వెళ్ళిపోతే అంతేనేమో అని భయంగా ఉంది. నాకే తెలుసు నేను సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తున్నానని, కానీ నా సిచ్యువేషన్ అలాగా. ఏడవకు, ఏడవకు. నీకు అర్థమవుతుందా సూచి? మనమిద్దరం ఒకటే, సేమ్ టు సేమ్. అది లవ్ చేయడమైనా సరే, హర్ట్ చేయడమైనా సరే, ఒకరి తర్వాత ఒకరు చేస్తూనే ఉంటాం. లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటామా? లేదు జో. కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేద్దామా? అర్థం కాలేదు. మన ఇద్దరి మధ్య కొంచెం బ్రీతింగ్ స్పేస్ కావాలి. బ్రీతింగ్ స్పేస్? ఏం చెప్పాలనుకుంటున్నావు? కొన్నాళ్ళు మనమిద్దరం మాట్లాడుకోకుండా ఉంటాం. మాట్లాడకపోతే మర్చిపోతావా? నేను మర్చిపోను. నీకు బ్రీతింగ్ స్పేసే కదా కావాలి? తీసుకో, ధారాళంగా తీసుకో. కొన్నాళ్ళు మేము మాట్లాడుకోకుండా ఉంటే గొడవలు రావనుకున్నాను.